ఒక్కసారి మునక్కాయ పప్పుచారు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే మనం పప్పు సపరేట్ అండ్ మునక్కాయ తాలింపు సపరేట్ వేస్తున్నాము. ఈ విధంగా ఎవరు చేయరు. మన ఛానల్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్లోనే డిఫరెంట్ స్టైల్లో వెరైటీ రెసిపీస్ అన్ని చేస్తూ ఉంటాం కదా. సో ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది మునక్కాయ పప్పుచారు. ఫస్ట్ అయితే దీనికోసం ఒక గిద్దన్నర కందిపప్పుని తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇది ఒక 5 hours పాటు నానబెట్టుకోవాలన్నమాట. మెత్తగా నానాలి. ఎంత బాగా మంచిగా నానితే పప్పు చారు అనేది అంత రుచిగా ఉంటుంది. ఇది 5 గంటల పాటు మనం నానవేసుకున్నాక మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్నాక చూసారా పప్పు ఎంత బాగా నానిందో. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని ఒక చట్టి ఉంటుంది కదా, మనం పప్పుచారు కాసుకునే చట్టి, దాంట్లో ఈ పప్పుని వేసేసి ఒక 2 చెంబులు వరకు కానీ లేదా చెంబున్నర నీళ్లు కానీ పోసుకొని శుభ్రంగా మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ లోనే పెట్టి ఉడికించుకోవచ్చు. హై ఫ్లేమ్ లో పెట్టినా కూడాను పొంగకుండా ఏం చేయాలో మీకు ఒక టిప్ ఇస్తాను. టిప్ ఇచ్చే లోపల త్వరగా ఎవరైతే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఉడికే లోపల మనం కొద్దిగంత చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు పొంగుతుంది కదా, దీంట్లోనే కొద్దిగంత పసుపు, చిటికెడు పసుపు మాత్రమే, చిటికెడు పసుపు అండ్ 1 tablespoon ఆయిల్ వేశారంటే అస్సలు పొంగదనమాట. మీరు హై ఫ్లేమ్ లో పెట్టినా కూడాను పొంగకుండా మంచిగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్ లో పెట్టినా కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. అండ్ చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టేసుకోండి. ఎందుకంటే మనం 4 టమాటాలు యూజ్ చేస్తున్నాం. మీకు పులుపు నచ్చితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి. మేమైతే కొద్దిగా చిన్న సైజ్ అంత నిమ్మపండు నేను నానేస్తాను చింతపండుని. తర్వాత 4 టమాటాలు, 1 ఉల్లిపాయ, ఇంకా 4 మునక్కాయలు అన్నమాట. వీటిని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ పొడుగ్గా, టమాటో పొడుగ్గా అండ్ పచ్చిమిర్చి కూడా ఒక 3. ఇవన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే తాలింపు కోసం బాండి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఆయిల్ ఒక 2 చిట్ల వరకు ఆయిల్ వేసుకోండి. దీంట్లోనే పోపు దినుసులు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ పొడుగ్గా ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి ఒక 2 వేసేసుకొని మంచిగా లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగన అవసరం లేదు. తర్వాత దీంట్లోనే మునక్కాయలు ఇందాక మనం కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్న మునక్కాయలను కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి అండ్ పసుపు, ఈ 2 కూడా వేసుకొని ఫ్రై చేయాలి. వీటిని మునక్కాయలు అండ్ ఉల్లిపాయ ఈ 2 మంచిగా వేగాలన్నమాట. ఫస్ట్ టమాటో ఇప్పుడే వేయక్కర్లేదు. ఫస్ట్ ఉల్లిపాయ అండ్ మునక్కాయ ఈ 2 వేగిన తర్వాత కొద్దిగంత సాఫ్ట్ అయినాక ఆ తర్వాత మనం టమాటో అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనకి మునక్కాయ అనేది కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. అందుకోసం మనం ఫస్ట్ మునక్కాయ వేసుకోవాలి. ఆ తర్వాత టమాటో వేసుకుంటే మనకి గుజ్జు ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్ గా వస్తుంది. ఓకేనా. కొద్దిగంతా సాఫ్ట్ అయినాయి కదా మునక్కాయలు అండ్ ఆనియన్. తర్వాత 4 టమాటాలని పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకొని వేసేసుకోవాలి. పప్పు చూసారంటే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇది మనం మెత్తగా నేను హై ఫ్లేమ్ లోనే పెట్టాను. హై ఫ్లేమ్ లో పెట్టేసి మనం ఉడికించేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా మూత పెట్టేసుకొని ఈ టమాటోల్ని అండ్ మునక్కాయల్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకోండి. మధ్య మధ్యలో చూసుకుంటూ టమాటోల్ని ఇవి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం పైన వేసాం కదా టమాటోలు, కొద్దిగంత సాఫ్ట్ అయినాక ఆ తర్వాత కలుపుతూ ఉండాలన్నమాట. తర్వాత ఈ కొద్దిగా సాఫ్ట్ అయినాక 1 tablespoon వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోండి. నేనైతే స్పైసీ ఎక్కువే వేయను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. చూసుకొని మనం స్పైసీ అనేది వేసుకోవాలి. 1 tablespoon చిల్లీ పౌడర్ అనేది సరిపోతుంది. దీంట్లోనే కొద్దిగంత కరివేపాకు 2 రెమ్మలు వేసేసుకొని మొత్తం, ఎందుకంటే కరివేపాకు ముందుగా తాలింపులో నేను ఎందుకు వేయనంటే కరివేపాకు కారం వేసినాక వేస్తే అరోమా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. తర్వాత కరివేపాకు అండ్ కారం వేసేసినాక కలిపేసేసి ఒకసారి ఇంకా
ఒక చెంబు నీళ్లు పోసేసుకొని మరిగించేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మనకి కందిపప్పు మెత్తగా ఉడికిపోయింది కదా, పప్పు కొత్తు తీసేసుకొని మంచిగా మెత్తగా వచ్చేటట్లు పప్పు గుత్తితో మెదిపేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా మెదిగిపోతుందో. 5 గంటల పాటు మనం నానబెట్టేసుకున్నాం కాబట్టి మంచిగా మెదిగిపోతుంది. పప్పు ఉడికేటప్పుడు ఉప్పు అస్సలు వేయొద్దు. నేను ఉప్పు అయితే అస్సలు వేయలేదు, ఎందుకంటే ఉప్పు వేసామంటే ఉడకదు. సో తర్వాత మనం కావాలంటే పప్పు చారులో అప్పుడు చూసుకొని వాటర్ పోసేసుకున్నాక అప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. చూసారా ఎంత మెత్తగా సాఫ్ట్ గా అయ్యిందో. నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి, చాలా మంచిగా వస్తుంది, పప్పు మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు చూసారంటే వాటర్ పోసాము, మనకి మునక్కాయలు అండ్ టమాటో లైట్ గా సాఫ్ట్ అయినాయి. ఇంకా బాగా ఉడకాలి, ఇది కొద్దిగా అంత దగ్గర పడినాక, ఎందుకంటే టమాటో అనేది సాఫ్ట్ అవ్వాలి. చూడండి టమాటో మంచిగా సాఫ్ట్ అయ్యింది. ఒక 3 మినిట్స్కి ఒకసారి చూస్తూ ఉండాలి మనము, లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది. అందుకోసం మనం 2 మినిట్స్కి లేదా 3 మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూసారంటే మంచిగా దగ్గర పడిపోయింది కదా. ఇందాక మనం పప్పును మెదుపుకున్న చట్టె పెట్టేసుకొని దాంట్లో అదే వాటర్తో ఈ తాలింపునంతా వేసేసుకొని మొత్తం కలిపెట్టేసుకొని ఒక 2 చెంబుల వరకు వాటర్ పోసుకొని దీంట్లోనే ఇందాక మనం చింతపండు నానవేసుకున్నాం కదా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఆ వాటర్ పోసుకొని కొద్దిగా, నేనైతే పులుపు ఎక్కువ యాడ్ చేయను అనమాట, ఎందుకంటే టమాటాల నుంచి మనకి పులుపు వచ్చేస్తుంది. కొద్దిగా పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు అది గుజ్జునంతా వేసేసుకోవచ్చు. చిన్న నిమ్మపండు సైజ్ అంతా పులుపు సరిపోతుంది. అండ్ 2 చెంబుల వరకు నీళ్ళు పోసేసుకొని ఇంకా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా తెరలేంత వరకు మరిగించుకోవాలి. ఎంత బాగా పప్పుచారు తెరిలితే అంత రుచి వస్తుందన్నమాట. పప్పుచారు కానీ మిరియాల రసం ఏదైనా సరే బాగా తెరలాలి, అందుకనే చట్టి నిండా నీళ్లు పోసుకొని బాగా తెరలించుకోవాలి. ఇది అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఉప్పు చూసుకొని మనం మరిగించేసుకోవాలి. మనం కావాలంటే మీరు తాలింపులో ఉప్పు వేసుకున్నారు కదా, అది సరిపోతే ఓకే, లేదంటే తర్వాత తెరలేటప్పుడు కొద్దిగంత ఉప్పు వేసుకొని తెరలిచ్చేసుకున్నారంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు చూసుకొని వేసుకోండి. పప్పుచారు నచ్చితే త్వరగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.